నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దశాబ్దం పాటు అధికారంలో లేకుండా కాంగ్రెస్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు కనుక అది అధికారంలోకి రాకపోతే దాని ఉనికే ప్రశ్నార్థకంలో పడే పరిస్థితి. అందుకే ఈసారి ఖచ్చితంగా గెలవడమో లేదంటే ఎక్కువ సీట్లను సాధించి ఉనికిని చాటుకోవడమో చేయాలి. అందుకోసమే తన మేనిఫెస్టో విషయంలో చాలా గట్టిగా ప్రయత్నించింది. అందులో మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాల ఓట్లను ఎక్కువగా ఆకర్షించేలా గ్యారంటీలను పొందుపరిచింది. దీనికి న్యాయ్ పత్ర అనే పేరు పెట్టింది. అందులో అసలు ఏమున్నాయో ఒకసారి కనుక గమనించినట్లయితే ముఖ్యంగా 5 గ్యారంటీల కింద ఈ న్యాయ పత్రాన్ని రూపొందించింది. దాని పేరు పంచ న్యాయ్ అని పెట్టింది. అది కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక న్యాయ్, యువ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్. ఇక వీటిల్లో కూడా ఈ 5 గ్యారంటీల్లో కూడా ఒక్కొక్క దాంట్లో 5 మళ్ళీ గ్యారంటీలను పెట్టి మొత్తం 25 హామీలను ప్రజలకు ఇస్తూ వారికి తాము ఏం చేయబోతున్నారో, దేశానికి ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఎలాంటి మంచి చేయబోతున్నారో చక్కగా వివరించారు. వీటిని కనుక ఒక్కొక్కటి మనం గమనించినట్లయితే మొదటిది నారీ న్యాయ్, అంటే మహిళల కోసం ప్రత్యేకంగా సంవత్సరానికి మహిళలకు ₹1,00,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ విద్యా ఉద్యోగాలలో మహిళలకు 50% రిజర్వేషన్లు, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనం రెట్టింపు చేయడం, అంటే ఇప్పటి వరకు ఉన్నదాన్ని రెట్టింపు చేస్తారట. మహిళా ఉద్యోగుల కోసం సావిత్రిబాయి పూలే పేరుతో వసతి గృహాలు, మహిళా హక్కుల రక్షణ కోసం ప్రత్యేకంగా మైత్రి అధికారి నియామకం. ఇక ఇందులోనే ఇదొక నారీ న్యాయలోనే కాదు, మిగతా 4 వాటిలలో కూడా ముఖ్యంగా ఎక్కువగా ఉమెన్ మీద ఫోకస్ చేశారు. ఎందుకు అంటే జనాభాలో 50% మహిళా ఓటర్లే ఉన్నారు. అందుకని వారు కనుక తమ వైపు తిరిగినట్లయితే ఆటోమేటిక్గా ఓట్లు ఎక్కువ పడతాయి. ఇది ఈ మేనిఫెస్టో ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇక రెండోది కిసాన్ న్యాయ్. అందులో రైతు రుణాల మాఫీ కోసం కమిషన్ ఏర్పాటు, మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం, పంటల బీమాని బ్యాంకుల ద్వారా 30 రోజుల్లో అందజేయడం, వ్యవసాయ పరికరాలపై GST రద్దు చేయడం, రైతుల లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం. అంటే కాంగ్రెస్ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది అని చెప్పేలా ప్రయత్నించారు. ఇక మూడో దానికి వచ్చేసరికి యువ న్యాయ్. యువతను ఆకర్షించడం కోసం ఎక్కువ సంఖ్యలో, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇస్తోంది. ఇక అంకుర పరిశ్రమలు, అంటే స్టార్టప్ల కోసం 5,000 కోట్ల కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని చెప్తోంది. యువత కోసం అప్రెంటిస్ యాప్ హక్కు చట్టాన్ని తెస్తుందంట. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కఠిన చర్యలు. ఇది ఇటీవలి కాలంలో అన్ని రాష్ట్రాల్లో ఇది చాలా ఎక్కువగా సమస్య అవుతున్నది కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంది. ఇక గిగ్ వర్గాల సామాజిక భద్రతకు కూడా చర్యలు తీసుకుంటామని చెబుతుంది. ఇక ఆ తర్వాత వచ్చిన శ్రామిక న్యాయ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వంలో ఉండే కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలను రద్దు చేస్తామని చెప్తుంటే, తీసుకునే ఉద్యోగులను డైరెక్ట్ తీసుకుంటాం కానీ కాంట్రాక్టు ఉద్యోగాల్లో అంటే ఎలాంటి హామీ లేని ఉద్యోగాలు లేకుండా చేస్తామన్నట్టుగా చెప్తుంది. కార్మికుల కోసం ఆరోగ్య హక్కు చట్టము, కనీస వేతనం రోజుకు 400 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సైతం వర్తింపు చేసేలా చేస్తామని చెప్తోంది. ఇక అసంఘటిత రంగాల్లోని కార్మికులకు జీవిత బీమా, ప్రమాద బీమా వర్తింపు. దీనికోసం చాలా పార్టీలు కానీ మిగతా అన్ని చాలా ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నాయి. దాన్ని చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తుంది. పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకం అమలు చేస్తామని చెబుతుంది. ఇక చివరగా హిస్సేదారీ న్యాయ్, అంటే అట్టడుగు వర్గాల వాళ్ళ కోసం చేస్తున్న హామీలు ఏంటంటే దేశవ్యాప్త కులగణన రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తుందట. ఇక SC/ST సబ్ ప్లాన్ అమలుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని, అధికారంలోకి రాగానే సామాజిక ఆర్థిక కులగణన కూడా చేపడతామని చెప్తుంది. ఆ తర్వాత జల్ జంగిల్ జమీన్పై చట్టబద్ధమైన హక్కులు ఏర్పాటు చేస్తామంటుంది. గిరిజనులు అధికంగా ఉన్న ప్రాంతాలకు షెడ్యూల్డ్ ఏరియాలుగా గుర్తిస్తామని ఈ మేనిఫెస్టోలో న్యాయపత్ర మేనిఫెస్టోలో రూపొందించింది. ఇవే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. అయితే అందులో ఎక్కువ శాతము మహిళల్ని టార్గెట్ చేసిందనే విషయం మర్చిపోకూడదు. ఇక దీని కాకుండా ఇంకా ముఖ్యమైన ఇంకొన్ని హామీలు ఏంటంటే రైలు ప్రయాణాల్లో వృద్ధులకు రాయితీ. ఇప్పటి వరకు వృద్ధులకు, జర్నలిస్టులకు, మిగతా వాళ్లకు ఉన్న రాయితీలు అన్నింటినీ NDA ప్రభుత్వము తీసేసింది. దాన్ని మళ్ళీ వృద్ధులకు రాయితీ ఇస్తామని చెప్తుంది. ఇక సైన్యంలో నియామకాలకు ఉద్దేశించిన అగ్ని పథకాన్ని రద్దు చేస్తామంటుంది. దీని మీద కొంత ఎక్కువ చర్చన జరిగింది ఆ సమయంలో. సీనియర్ సిటిజన్లు, వితంతువులకు నెలకు ₹1,000 చొప్పున పెన్షన్ ఇస్తామని, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని, ఇది ముఖ్యంగా గుర్తించాల్సింది. ఏపీ ప్రజలను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది.
ఇక ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనకు ముగింపు దీని మీద కూడా చాలా అంటే కొన్ని కాంట్రవర్సీ ఇష్యూస్ మీద కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ పుదుచ్చేరిలకు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇస్తుందంటుంది. మరో షెడ్యూల్ దీనికి సంబంధించి 10వ షెడ్యూల్ను సవరిస్తానని పార్టీ ఫిరాయించిన నేతలు లోక్సభ అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు చేస్తుందంట. అంటే చాలా వరకు ఇప్పుడు ఏంది, నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళినా కూడా గెలిచిన దాన్ని అలాగే ఉంచుకుంటారు. కాబట్టి దాన్ని రద్దు చేస్తామని ఇది రెబలిస్టిక్ తీసుకుందని చెప్పొచ్చు. ఈడబ్ల్యూఎస్ వారికి విద్యా సంస్థలు ప్రభుత్వోద్యోగాల్లో 10% కోటా అమలు చేస్తామని కూడా చెప్తుంది. ఇవే కాకుండా ఇంకా చాలా హామీలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఇవి మనం చెప్పుకోవాల్సిన హామీలు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.